చెప్పేది కొన్ని చోట్ల కర్కశంగాను కఠినంగాను ఉండొచ్చు, కానీ చెప్పడం మా వృత్తి ధర్మం. ఇదంతా ఆ అనురాధ ప్లాన్ అమ్మా. ఎరా నువ్వు న్యూమరాలజిస్టువా? మహాలక్ష్మి పెళ్లికి అప్పు కావాలంటే ఆవిడే స్వయంగా నా దగ్గరికి రావచ్చు కదా, మీరొచ్చారు. ఎందుకు లుక్స్? ఏం లేదండి, ఏం లేదు. మావయ్య గారు ఎక్కడ? ఐసీయూలో ఉన్నారు, రండి. నమస్కారం బాబు. నమస్తే. మీరు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు. నమస్కరిస్తే ఆయుష్యం ఏదో అంటారు. ఐమ్ రైట్? చూడండి మావయ్య గారు, మీరు తొందరలో మామూలు మనిషిగా కోలుకుంటారు. మీరేం దిగులు పడకండి. ఇంకా దిగులెందుకు బాబు? నన్ను చూడటానికి మీరు రాగానే సగం జబ్బు మాయమైపోయింది. మిగతా సగం మా ఆవిడ నర్సింగ్తో తగ్గిపోతుంది. నాది గ్యారంటీ. చాలు బాబు, ఇంత చల్లని మాట చెప్పారు. నా గుండె ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది. ఇక అది ఆగిపోతుందన్న భయమే లేదు బాబు. గుడ్. తరంగిణి నేను ఇద్దరం కలిసి మీకు అండగా ఉంటాం. ఏం తరంగిణి? అవునండి. దట్స్ గుడ్. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు, చాలా థ్యాంక్స్. నో ఫార్మాలిటీస్ ప్లీజ్. మనం పరైవాళ్ళమో చెప్పండి థ్యాంక్స్ చెప్పడానికి. ఇట్స్ అవర్ డ్యూటీ. వస్తాను. ఫార్మాలిటీకి కాదు, నిజంగానే చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. తరంగిణి, ఏమీ లేదులే, ఏదో చెప్పాలనుకున్నాను, తర్వాత చెప్తానులే. ఎనీహౌ మావయ్య గారు నేను రావడం వల్ల చాలా ఆనందించారు కదా? అవునండి, ఆయన కళ్ళల్లో నీళ్లు చూశారుగా. వాటిని ఆనంద బాష్పాలు అంటారు కదా. దట్ ఈస్ గ్రేట్. నాకు ఆనంద బాష్పాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఎనీహౌ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. వస్తాను. మానస, నీకు అన్యాయం చేశాను మానస. నేనే నిన్ను చేతులారా చంపుకున్నాను మానస. ఏమైంది గోకుల్? ఏమైందంటే ఏం చెప్పను గౌరీ. చూడు, ఈ పేపర్ చూడు. నా మానస యాక్సిడెంట్ లో చచ్చిపోయిందట. శవం కుళ్ళిపోయేదాకా ఎవరు చూడలేదట. నా మానస చచ్చిపోయింది.
లేదు లేదు, నేనే నా మూర్ఖత్వంతో నా మనసును చంపుకున్నాను గౌరీ, నేనే చంపుకున్నాను. గోకుల్ గోకుల్, ఇప్పుడిప్పుడే నీ గాయం మానుతుంది. మళ్ళీ కదిలితే నయం కావడం చాలా కష్టం. నా మాట విని పడుకో గోకుల్. నన్ను ఆపకు గౌరీ, నన్ను ఆపకు. నా భార్య చచ్చిపోయింది, దిక్కులేని చావు చచ్చిపోయింది, చచ్చి అనాథ శవం అయిపోయింది గౌరీ. మనసు లేని బతుకు నాకొద్దు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఏమిటి మాటలు? చావు ఎప్పుడు ఏరుకుని వస్తుందో ఎవరు చెప్పగలరు? ముందు వెనక అంతే, అందరం పోవలసిన వాళ్ళవే. అందుకోసం మనం చచ్చిపోతావా? లేదు గౌరీ, లేదు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో నీకు తెలియపోవచ్చు కానీ నాకు తెలుసు గౌరీ, నాకు తెలుసు. నా మానస చావు మా నాన్న రూపంలో వచ్చింది గౌరీ, మా నాన్న రూపంలో వచ్చింది. మా నాన్న సంగతి నీకు తెలియదు గౌరీ, నీకు తెలియదు. నన్ను మనసుని దూరం చేయాలని చూశాడు, కానీ ఆయన కంట పడకుండా మేము పెళ్లి చేసుకున్నాం. అయినా మమ్మల్ని వదలలేదు గౌరీ, ఇద్దరిని వేరు చేశాడు. నా భార్యని వెంటాడు మరీ చంపాడు గౌరీ. అంతేకాకుండా యాక్సిడెంట్లుగా చచ్చిపోయిందని ప్రపంచం మొత్తం నమ్మేలా చేశాడు. నా మానసుని మా నాన్నే పొట్టలు పెట్టుకున్నాడు గౌరీ, పొట్టలు పెట్టుకున్నాడు. గోకుల్ గోకుల్, చూడమ్మా, నిర్మల్ ఫోన్ చేసి 2 రోజులైంది, పెళ్ళేమో 10 రోజులే ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. పిన్ని, మీరు కంగారు పడకండి. ఒకవేళ తను బిజీగా ఉన్నాడేమో, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఏమో మానస, ఏదో నువ్వు ఉన్నావు కాబట్టి ఆదుకున్నావు. అన్నయ్య ఎప్పుడు ఇలా చేయలేదు. సింగపూర్లో ఉంటే మాత్రం ఫోన్ చేయరా ఏమిటి? చూడు లక్ష్మి, ఈ పెళ్లి ఎన్ని అవంతరాలొచ్చినా ఆగదు. నా మాట నమ్ము. అన్నయ్య, ఎక్కడున్నావురా? సింగపూర్లోనే ఉన్నాను. నా ఫోన్ ఇవాళే రోమింగ్ చేయించానమ్మా. అమ్మేలా ఉంది? నువ్వే మాట్లాడు. ఏరా, అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఇక్కడ మేము బ్రతుకున్నామో లేదో కూడా ఆలోచించడం లేదు. కోప్పడకమ్మా, పెళ్లికి అన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఇంకెప్పుడు ఏర్పాటు చేసేది? నీకు కంగారు ఎక్కువ. మానస్ గారు ఇంట్లో ఉన్నారేమో, ఒకసారి పిలుస్తావా? అమ్మాయి ఇక్కడే ఉంది, మాట్లాడు. ఇదిగో. బాగున్నారా నిర్మల్? మానస, ఆ పెద్దవాడు నన్ను వాయించేస్తుంది, నువ్వే నన్ను కాపాడాలి. అలాగే నిర్మల్. అందులో ఏముంది? నా బ్యాంక్ అకౌంట్ నంబర్ మీకు SMS చేస్తాను, దానికి పంపించేయండి. మళ్ళీ ఆ తల్లికి ఫోన్ ఇవ్వకు, నాకు చాలా భయంగా ఉంది. అలాగా? దాందే ఉందిలేండి. వీలైతే పెళ్లికి రావడానికి మాత్రం ప్రయత్నించండి. ఇలా ఇవ్వమ్మా. ఎరా, పెళ్లికి రావాయేంటి? నువ్వు ప్రతిదానికి హడావిడి చేయకు. పెళ్లి నాటికి నా పనులు అయిపోతే వస్తాను, లేకపోతే పెళ్ళైన వారంలో వస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బు మానస్ గారి అకౌంట్లో వేస్తాను. అది సరేరా. నాకు అర్జెంట్ పనుంది, మా బాస్ పిలుస్తున్నారు. నేను తర్వాత చేస్తానమ్మా. చూడమ్మా, వీడు పెళ్లికి రాలేడంట. నేనే కావాలి? కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి నాకా వీలు కాదు. కనీసం వీడన్నా ఉంటే. పిన్ని, నిర్మల్ కూడా పెళ్లి కాలేదుగా,
బంధువుల్లో ఎవరైనా పెద్దవాళ్ళని పిలిచి ఆ కార్యక్రమం చేయిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి. ఏ ధైర్యమోనమ్మా, మేమంతా మీతోనే ఉన్నాంగా. అవునమ్మా, అన్నయ్యకేం పనుందో ఏమో. మానసక్కుందిగా, అన్నీ తనే చూసుకుంటానని చెప్తుందిగా. అర్జున్, ఉమ్, ఈ జ్యూస్ తీసుకో. హలో. నేను తరంగిణి అమ్మను బాబు. ఓసారి తరంగిణిని పిలుస్తారా? అత్తయ్య గారా, నమస్తే. నేనే అర్జున్ని. బాబు బావున్నారా? నేను బాగున్నానండి. అవును, మావయ్య గారు బాగున్నారు అత్తయ్య? బావున్నారు బాబు. ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ తరంగిణికి ఇస్తాను. అమ్మా, మా అత్తయ్య గారు లైన్లో ఉన్నారు. ఫోన్ తరంగిణికి ఇవ్వు. నువ్వే తీసుకెళ్ళివరా. తరంగిణి, తరంగిణి, తరంగిణి. అత్తయ్య గారు లైన్లో ఉన్నారు. అత్తయ్య గారు లైన్లో ఉన్నారు, మాట్లాడారు. బాబు ఒక్క నిమిషం రా. ఏంటమ్మా? నువ్వు తరంగిణి ఇలా అన్యోన్యంగా ఉంటే నేను మీ నాన్న చాలా సంతోషపడతాంరా. భలే దానివమ్మా. తరంగిణికి నాకు ఏమన్నా విరోధమా ఏంటి? అదేమిట్రా, మరి మొన్నటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్నావు. నిజమే, కానీ నిన్నటి నుంచి తరంగిణి మీద ఏమాత్రం కోపం, విసుగు, పగ, ప్రతీకారం అలాంటివేం లేవమ్మా. అంతగా నీలో మార్పు రావడానికి కారణమేమిట్రా? ఇంకెవరు? తరంగిణి. అవునమ్మా, నిన్నే తరంగిణి విడాకుల పత్రాల మీద అడ్వాన్స్గా సైన్ చేసింది. అందుకే ఈ మార్పు. ఆయన సెల్లత్తయ్యా. అమ్మా తరంగిణి, నిన్న డైవర్స్ కాగితాల మీద సంతకం చేశావా? అవునత్తయ్యా. నువ్వింత త్యాగానికి ఒడిగట్టింది మాకు వంశాంకురం లేకుండా చేయడానికి అమ్మా. నీ నిండు నూరేళ్ల జీవితం ఇలా బలి చేసుకొని ఆ పాపం మాకు అంటగట్టడమే కదమ్మా విడాకుల మీద సంతకం పెట్టడం అంటే. ఈ ప్రశ్నలన్నీ నన్ను నేను వేసుకోకుండానే డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేశాననుకుంటున్నారా? అమ్మా తరంగిణి. అవునత్తయ్యా. ఆయన బ్రతికుండి ఈ కొద్ది రోజుల్లో ప్రతి క్షణం మీరు చూసుకుంటూ ఉండాలనుకున్నారు. ఇది మీ మొదటి కోరిక. రెండో కోరిక, ఆయన రూపు నా ద్వారా ఇంట్లో తిరగాలని. నేను విడాకుల మీద సంతకం చేయకపోతే మీ మొదటి కోరిక కూడా తీరదత్తయ్య. అమ్మా తరంగిణి. అవునత్తయ్యా, విడాకుల మీద సంతకం చేయకపోతే అట్నుంచి అటే అమెరికానో లండనో వెళ్ళి సంవత్సరం తర్వాత ఇంటికి తిరిగి వస్తానన్నారు మీ అబ్బాయి. ఆయన పంతం మీకు తెలియంది కాదు, అందుకే సంతకం చేశాను. తప్పంటారా? దేవతలిప్పుడు తప్పు చేయరమ్మా. అత్తయ్య, మనుషులు ఇప్పుడు దేవతలు కాలేరు. అయితే మీ రెండో కోరిక కూడా తీరాలి. తీరుతుందమ్మా. నిన్ను సహనం త్యాగం ముందు బోడి విడాకుల కాగితాలు ఏం చేస్తాయి? మా కోరిక తీరుతుందమ్మా. అదే జరిగితే ఆ భగవంతుడే మీ అబ్బాయి రూపంలో ఉన్నాడని అనుకుంటానత్తయ్య.
నమస్తే సార్. మన్మథ, నీకు నిండా నూరేళ్ళు. నీ గురించే అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. తమరే కబురు చేశారు కదా. అవును, అయినా స్కూలు వదిలేక వస్తావు అనుకున్నాను, కానీ ముందుగానే వచ్చేసావు. అయినా పర్వాలేదు. మన్మథ, నువ్వు అడిగిన 1,50,000 లెక్క పెట్టుకో. అక్కర్లేదు సార్. ముక్కు మొహం కూడా తెలియని నాకు ఇంత డబ్బు అప్పుగా ఇచ్చారు. ఈ డబ్బు లెక్క పెడితే మీ నిజాయితీని శంకించడమే అవుతుంది. ముక్కు మొహం తెలియటానికి సమయం పడుతుందేమో, కానీ అంతవరకు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే మానవ ధర్మం అన్నది నా తత్వం. అదే కృష్ణతత్వం కూడా. అందుకే డబ్బిచ్చాను మన్మథ. చాలా థ్యాంక్స్ సార్. అన్నట్టు నువ్వు నా పార్ట్ టైం ఉద్యోగంలో ఎప్పుడు చేరుతున్నావు? ఈ పెళ్లి కాగానే చేరతాను సార్. ఓకే ఓకే. అయినా ఈలోగా ఒకసారి మా ఆఫీస్కి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చుగా. వస్తాను సార్. రేపు ఒకసారి రాగలవా? అలాగేనండి. శుభం భూయాత్. వెళ్ళిరా మన్మథ. ఒరేయ్ ముద్దు కృష్ణ, ఇదేంట్రా? అమ్మాయి అందాలు ఆస్వాదించి వెలకట్టి మరీ రప్పించేవాడివి. ఇలా రివర్స్ అయ్యావేంట్రా? ఒక్కోసారి ఇలా కూడా తప్పదు నాకు. ఏం చేస్తాం, అంతా కృష్ణతత్వం. అదేంటి మనసా, ఏ నికృష్టుడి ఇంటి నుంచి వస్తున్నావేంటి? ఏం లేదు పిన్ని, స్కూల్ పని మీద వచ్చాను. ఆ చేతిలో ప్యాకెట్ ఏమిటి? ఇదా, ఇది బడి పిల్లలకి పోలియో డ్రాప్స్ ఇచ్చారు. ఇది తీసుకువెళ్ళడానికే వచ్చాను. చూడమ్మాయి, వీడు చాలా చండాలుడు. నువ్వెలా ఒంటరిగా వీడింటికి ఎప్పుడు రాకు, తెలిసిందా? సర్లే పిన్ని, వాడెలాంటి వాడైతే మనకేంటి? మనం నీతిగా ధైర్యంగా ఉంటే సరే. అయ్యో తల్లి, వాడు ఆవు తోలు కప్పుకున్న పెద్ద పుల్లాంటి వాడు. పెద్దదాన్ని నేను చెప్తున్నాగా, విను. సరే పిన్ని, వెళదామా? ఇంకెప్పుడు వీడింటి వైపుకు రాకు. పద. రేపు ఇతని దగ్గరే పార్ట్ టైం జాబ్ చేయాలి. పిన్నితో ఎన్ని మాటలు పడాలో ఏంటో.
తరంగిణి, ఏంటండి